హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కూడా మన డైలీ లైఫ్లో మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ నేను తెలుగులో చెప్తాను. వాటిని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎవ్వరు రారు, నో వన్ విల్ కమ్. నో వన్ విల్ కమ్, ఇక్కడ మీరు నో బడీ కూడా యూజ్ చేయొచ్చు. ఎవ్వరు రాలేదు, నోబడీ కేమ్. నోబడీ కేమ్, ఎవరు రాలేదంటే నెగిటివ్ కదా, నోబడీ అంటేనే నెగిటివ్. ఇక్కడ ఇప్పుడు పాజిటివ్ అనుకోవద్దు, నోబడీ అంటేనే నెగిటివ్ కిందకి వస్తుంది. నోబడీ, నో వన్ అనేది నెగిటివ్ కిందగా వస్తుంది. సో ఇక్కడ నోబడీ కేమ్ అంటే ఎవ్వరు రాలేదు అని, నాకెవ్వరూ ఇవ్వలేదు. నోబడీ గేవ్ మీ. నోబడీ గేవ్ మీ, అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేదు. నోబడీ వెంట్ దేర్. నోబడీ వెంట్ దేర్, ఇక్కడికి ఎవ్వరూ రాకూడదు. నో వన్ షుడ్ కమ్ హియర్. నో వన్ షుడ్ కమ్ హియర్, అక్కడికి ఎవరెవరు రావాలి. హూ ఆల్ షుడ్ కమ్ దేర్. హూ ఆల్ షుడ్ కమ్ దేర్, ఇక్కడికి ఎవరెవరు వచ్చారు. హూ ఆల్ షుడ్ కమ్ హియర్. హూ ఆల్ షుడ్ కమ్ హియర్, అది ఎవ్వరూ ముట్టుకోకూడదు. నో వన్ షుడ్ టచ్ దట్. నో వన్ షుడ్ టచ్ దట్, సో ఇక్కడ నో వన్ అంతగా నెగిటివ్ కదా, నో వన్ షుడ్ నాట్ టచ్ దట్ అనకూడదు. ఓకేనా, నో వన్ షుడ్ టచ్ దట్ అంటే అది ఎవ్వరూ ముట్టుకోకూడదు అని. మీరు అది ఎక్కడికి తీసుకువెళ్ళారు. వేర్ డిడ్ యూ టేక్ దట్. వేర్ డిడ్ యూ టేక్ దట్, అది మీరు ఎందుకు తీసుకెళ్లారు. వై డిడ్ యూ టేక్ దట్. వై డిడ్ యూ టేక్ దట్, మీరు అలా మాట్లాడకూడదు. యూ షుడ్ నాట్ టాక్ లైక్ దట్. యూ షుడ్ నాట్ టాక్ లైక్ దట్, మీరు అలా చేయకూడదు. యూ షుడ్ నాట్ డూ లైక్ దట్. యూ షుడ్ నాట్ డూ లైక్ దట్, మీరు అలా ఇవ్వకూడదు. యూ షుడ్ నాట్ గివ్ లైక్ దట్. యూ షుడ్ నాట్ గివ్ లైక్ దట్, మీరు అలా అడగకూడదు. యూ షుడ్ నాట్ ఆస్క్ లైక్ దట్. యూ షుడ్ నాట్ ఆస్క్ లైక్ దట్, మీరు ఎందుకు అలా చూస్తున్నారు. వై ఆర్ యూ సీయింగ్ లైక్ దట్. వై ఆర్ యూ సీయింగ్ లైక్ దట్, ఇది మర్చిపోవడం మంచిది. ఇట్స్ బెటర్ టు ఫర్గెట్. ఇట్స్ బెటర్ టు ఫర్గెట్, అది పట్టుకోవడం మంచిది. ఇట్స్ బెటర్ టు హోల్డ్. ఇట్స్ బెటర్ టు హోల్డ్, అక్కడికి వెళ్ళడం మంచిది. ఇట్స్ బెటర్ టు గో దేర్. ఇట్స్ బెటర్ టు గో దేర్, ఇప్పుడు టైం ఎంత అయింది. వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ. వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ, నేను అలా చేయలేను. ఐ కెనాట్ డూ లైక్ దట్. ఐ కెనాట్ డూ లైక్ దట్, మీరు అలా చేయగలరా. కెన్ యూ డూ లైక్ దట్. కెన్ యూ డూ లైక్ దట్, మీరు అతనిలాగా చేయగలరా. కెన్ యూ డూ లైక్ హిమ్. కెన్ యూ డూ లైక్ హిమ్, మీరు నాలాగా మాట్లాడగలరా. కెన్ యూ స్పీక్ లైక్ మీ. కెన్ యూ స్పీక్ లైక్ మీ, మీరు అలా ఎందుకు మాట్లాడారు. Why did you speak like that?
వై డిడ్ యూ స్పీక్ లైక్ దాట్? మీరు ఇలానే మాట్లాడాలి. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు స్పీక్. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు స్పీక్. మీరు అదే తీసుకురావాలి. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు బ్రింగ్. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు బ్రింగ్. మీరు అలాగే మాట్లాడాలి. దట్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు స్పీక్. దట్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు స్పీక్. మీరు అది ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు? వేర్ డూ యూ వాంట్ టు టేక్ దట్? వేర్ డూ యూ వాంట్ టు టేక్ దట్? మీరు అది మర్చిపోలేరా? కాంట్ యూ ఫర్గెట్ దట్? కాంట్ యూ ఫర్గెట్ దట్? నేను అది మర్చిపోలేను. ఐ కెనాట్ ఫర్గెట్ దట్. ఐ కెనాట్ ఫర్గెట్ దట్. మీరు అది ఎందుకు ఇచ్చారు? వై డిడ్ యూ గివ్ దట్? వై డిడ్ యూ గివ్ దట్? మీరు అది ఇవ్వకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ గివెన్ దట్. యూ షుడెంట్ హ్యావ్ గివెన్ దట్. మీరు అది ఇచ్చి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ గివెన్ దట్. యూ షుడ్ హ్యావ్ గివెన్ దట్. మీరు అది తిని ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ ఈటెన్ దట్. యూ షుడ్ హ్యావ్ ఈటెన్ దట్. నేను అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది. ఐ షుడెంట్ హ్యావ్ గాన్ దేర్. ఐ షుడెంట్ హ్యావ్ గాన్ దేర్. నేను అక్కడ ఉండాలనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు బీ దేర్. ఐ డోంట్ వాంట్ టు బీ దేర్. మీరు అక్కడ ఎందుకు ఉండాలనుకోవట్లేదు? వై డోంట్ యూ వాంట్ టు బీ దేర్? వై డోంట్ యూ వాంట్ టు బీ దేర్? మీరు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు బీ దేర్. యూ డోంట్ నీడ్ టు బీ దేర్. నేను అక్కడ ఉండాల్సిన అవసరం లేదా? డోంట్ ఐ నీడ్ టు బీ దేర్? డోంట్ ఐ నీడ్ టు బీ దేర్. అతను రేపు రాకపోవచ్చు. హీ మైట్ నాట్ కమ్ టుమారో. హీ మైట్ నాట్ కమ్ టుమారో. అతను రేపు తీసుకురాకపోవచ్చు. హీ మైట్ నాట్ బ్రింగ్ టుమారో. హీ మైట్ నాట్ బ్రింగ్ టుమారో. అతను రేపు ఇవ్వకపోవచ్చు. హీ మైట్ నాట్ గివ్ టుమారో. హీ మైట్ నాట్ గివ్ టుమారో. అతను రేపు ఎందుకు పంపించడు? వై వోంట్ హీ సెండ్ టుమారో. వై వోంట్ హీ సెండ్ టుమారో. నేను రేపు అక్కడ ఉండలేను. ఐ కెనాట్ బీ దేర్ టుమారో. ఐ కెనాట్ బీ దేర్ టుమారో. అతను రేపు అక్కడ ఉండకపోవచ్చు. హీ మైట్ నాట్ బీ దేర్ టుమారో. హీ మైట్ నాట్ బీ దేర్ టుమారో. అతను రేపు ఇక్కడికి వస్తాడా? విల్ హీ కమ్ హియర్ టుమారో. విల్ హీ కమ్ హియర్ టుమారో. అతను రేపు అది తీసుకొస్తాడా? విల్ హీ బ్రింగ్ టుమారో. విల్ హీ బ్రింగ్ టుమారో. అతను రేపు ఎలా వస్తాడు? హౌ విల్ హీ కమ్ టుమారో. హౌ విల్ హీ కమ్ టుమారో. ఆమె రేపు రావచ్చు. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్.
సో మీకు ఈ ప్రాక్టీస్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.